సార్ ప్రభుత్వం నుంచి మీకేమైనా సహాయం అందిందా? అందలేదు. ఇప్పటికి కొట్లాడుతున్నాను. నాకొక ఎయిమ్ ఉందండి. నేను డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత నాలాంటి దివ్యాంగులు చాలామంది డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నారు. క ఉన్నారు. ఉన్నారు. హ్మ్. కానీ వాళ్ళకి డ్రైవింగ్ నేర్పడానికి ఏ స్కూల్ గాని, ఏ డ్రైవింగ్ స్కూల్ గాని ముందుకు రావట్లేదు. సార్. ఎందుకంటే వాళ్ళకి కార్ మోడిఫికేషన్ తెలవదు. ప్లస్ ఎలా నేర్పియాలో తెలవదు. సార్. నేను వాళ్ళందరి కోసం ఒక డ్రైవింగ్ స్కూల్ పెట్టాలని గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి నేను కొట్లాడుతున్నాను. నాకొక 1000 స్క్వేర్ యార్డ్ ఓపెన్ ప్లేస్ కావాలి. ఆ ఓపెన్ ప్లేస్ ఎందుకు అంటే నేను ఒక డ్రైవింగ్ ట్రాక్ ఏసి నా దగ్గర ప్లాన్ ఉంది కాపీ అది. డ్రైవింగ్ ట్రాక్ ఎందుకంటే అందరికి నా లెక్క మనోధైర్యం ఉండదు. పబ్లిక్ ట్రాఫిక్ చూసేవరకు కొంతమంది భయపడతారు. అదే నువ్వు ఒక 1000 స్క్వేర్ యార్డ్‌లో ఓపెన్ ప్లేస్‌లో డ్రైవింగ్ ట్రాక్ ఏసి వాళ్ళని అరే! ఇది కుల్ల ప్లేస్ మీరు ఎట్లైనా అట్లా నడిపియండి అని. అదే ఇన్‌స్పిరేషన్‌తోనే నా వైఫ్‌కి నేర్పించా. ఎందుకంటే కొంతమంది లేడీస్ కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లేడీస్‌కి లేడీస్ ఉండరని చెప్పి నా వైఫ్ కూడా కార్ డ్రైవ్ చేస్తది. ఓహ్! నేను నేర్పించాను. ఓహో! ఓహో! ఆ! ఓకే. ఓకే. ఎందుకంటే ఫస్ట్ ఇంట్లో గెలిచి రచ్చ గెలుచు అన్నారు. అవును. నా అవును. వైఫ్‌కి అవును. నేను నేర్పియానో లేదో తెలిసి నా అవును. వైఫ్ నా కారే నేర్పించిన. తను డ్రైవ్ చేస్తది రెగ్యులర్‌గా ఓకే. ఎప్పుడన్నా. ఓకే. నేను కూడా నేర్పియాలనుకుంటున్నాను. ఓకే. నేను కార్ తీసుకొని వాళ్ళు అంటే మాకు కొత్త వెరైటీ కొత్త పునాదికి నాంది పలకాలనుకుంటున్నాను. ఓకే. ఎందుకు అంటే ఎవరైతే ఇప్పుడు చాలా మందికి ఉపాధి కావాలంటే ఇప్పుడు మా డిజబిలిటీ చూసి మాకు జాబ్‌లు ఎవరు ఇవ్వరు. ఏ ఎనీ డి ఎనీ డి ఎనీ డి వర్సెస్ డిజబిలిటీ వాళ్ళకి. అవును. అవును. అయితే నేనేమంటున్నా వాళ్ళకి నేను క్యాబ్స్ ఇచ్చి రెంటల్ యూబర్ ఎలా ఉందో ఓకే. ఒక ప్రపంచంలో ఎవరు చేయంది డిజబిలిటీ క్యాబ్స్ అని కొత్తగా క్రియేట్ చేసి వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఇది మీ ఆలోచన. ఇది నా ఆలోచన. ఇప్పుడు కానీ దానికి నాకు ఫండ్స్ కావాలి. ఓకే. గవర్నమెంట్ సపోర్ట్ కావాలి. ఇప్పుడు 2 చేతులు కలిసి చెప్పట్టు. నేను ఎంత దూరం రాగలుగుతానో అంత దూరం రాగలుగుతున్నా. హ్మ్. కానీ మీరు మీ దాకా రావడానికి మీరు కూడా కొంత దూరం రావాలి కదా! మొత్తం నేనే వస్తే లాభమేంది? మీరు ప్రయత్నించారా సార్? నేను చాలా సార్లు ప్రయత్నించాను. ఇప్పటికి ప్రయత్నిస్తు ఈ ప్రభుత్వం కూడా అంటే ఈ నేను ప్రభుత్వం రిక్వెస్ట్ గాని, పెడుతూనే గత ఉన్నాను. ప్రభుత్వాలు గాని ఏ మీరు ప్రభుత్వాలు నాకు రిప్లై రావట్లేదు. సార్ అంటే అద్ మీరు వాళ్ళ దాకా వెళ్ళలేదేమో అనుకుంటున్నాను. వెళ్ళేదయ్యేదు అంటే ఇప్పుడు నేను పోయి అపాయింట్‌మెంట్ అడిగితే ఇవ్వట్లేదు. లెటర్స్ ఇవ్వమంటారు. లెటర్స్ ఇస్తున్నా. దానికి రిప్లై అవ్వట్లేదు. మరి హౌ టు అప్రోచ్? ఎలా అప్రోచ్ కావాలి? ఇప్పుడు మీరు ఒక పీఆర్ఓలు కావచ్చు, పీఏలు కావచ్చు, సెక్రటరీ, సీఎస్‌లు కావచ్చు, సార్. ఎవరైనా ఒకరు. నాకు ప్రాబ్లమ్ ఉంది. అది చెయ్యరు అని మీరే చెప్తున్నారు. నేనన్నా ఆయన మనసులో ఏముందో మీకెలా తెలుసు? మీరు ఫైల్ ఇయ్యండి అంటారు. ఫైల్ ఇస్తారు. అదంతే ఎక్కడేసిన గొంగలి అక్కడనే. నెక్స్ట్ ఏంది? సార్ మీలాంటి పర్సన్స్ ఇంకా హైదరాబాదే కాదు త్రూఔట్ ఇండియా, త్రూఔట్ వరల్డ్ చాలా మందున్నారు. డెఫినైట్‌లీ. సో, మీరు ఇక ముందు ఏమైనా మీరు ఒక ట్రస్ట్ లాగా గాని, ఇప్పుడు మీకొక ఆలోచనుంది. ఏంటి ఒక డ్రైవింగ్ స్కూల్ పెట్టి, ఒక డ్రైవింగ్ మీలాంటి డిజేబుల్డ్ పర్సన్స్‌కి డ్రైవింగ్ నేర్పించాలి అననేది ఒకటుంది. కరెక్ట్. ఇంకా ఇక ముందు ఏమైనా ట్రస్ట్ లాగా ఓపెన్ చేసి, ఒక అంటే ఇప్పుడు కామన్ పీపుల్ గానివ్వండి, లేదు సెలబ్రిటీస్ గానివ్వండి, లేదు ఎమ్మెల్యేస్ ఆర్ వాటెవర్ పొలిటీషియన్స్ గానివ్వండి, మీకు ఈ ట్రస్ట్‌కి సపోర్ట్ చేసే విధంగా మీరు అట్లేమన్నా ట్రై చేసారా? అట్లా చేయలేదు. ఇప్పటి ఎప్పుడు వరకు ట్రస్ట్ పరంగా అట్లాంటిదేం చేయలేదు. చేయలేదు అంటే నేను. మీరు ఇదొక వే ఉంది గదా మీకు. అంటే మీకొక ఆలోచన ఉంది. ఆ! ఏంటి ఆలోచన ఉంది. డ్రైవింగ్ స్కూల్ మాత్రమే అనేది ఒక ఆలోచన యాహ్! ఉంది సార్. బట్ ఇట్లాంటి పర్సన్స్‌కి ఒక ట్రస్ట్ లాగా పెట్టి అంటే కొంతమంది ఇంట్లో నుండి బయటికి వచ్చి అంటే సరైన వసతులు లేని వాళ్ళు గూడా చాలా మందున్నారు. డెఫినైట్‌లీ. చాలా స్ట్రగుల్స్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్‌లీ. సో, మీరు వాళ్ళనేమైనా చేరదీసి ఒక ట్రస్ట్ లాగా ఫార్మ్ జేసి వాళ్ళకొక ఉపాధి ఏమైనా కల్పించాలనే ఆలోచన ఏమన్నా ఉందా ఇక ముందు? ఆ! ఉన్నది. కానీ నేనంటున్నా వాళ్ళకి నేను ఇప్పుడు ఏందంటే నేనేదో వాళ్ళకి కాళ్ళ దగ్గరికి తెచ్చే బదులు సార్. వాళ్ళతో ఏం టాలెంట్ ఉందో టాలెంట్‌ని బయట తీసి ఆ విధంగా నేను ఉపాధి కల్పిస్తాను. వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇప్పిస్తాను. సార్. సార్. ఇప్పుడు కొంతమందికి డ్రైవింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నది. సార్. వాళ్ళకి ఉపాధి కావాలి. నేను డ్రైవింగ్ నేర్పిస్తాను. అరే ఓకే. నువ్వు క్యాబ్ డ్రైవర్‌గా నీకు ఇంట్రెస్ట్ ఉందా? సార్. నేను సెల్ఫ్ క్యాబ్ ఇస్తాను. లేక రెంటల్ క్యాబ్స్ ఇస్తాను నేను. సార్. మీరు క్యాబ్ డ్రైవింగ్ చేసుకోండి. ఇప్పుడు యూబర్, ఓలా ఎలా నడుపుతున్నారు నార్మల్ పర్సన్స్. మీరు అలా నడిపించుకోండి. మీరు సంపాదించుకోండి. సార్. వాటెవర్ రెంటల్ ఓకే. ఐ విల్ బేర్ ఇట్. నేను ఇంకోటి కూడా చెప్పాను. మాలాంటి డిజేబిలిటీకి నేను ఫ్రీగా డ్రైవింగ్ నేర్పిస్తాను. ఇది అన్‌స్టాబుల్ ప్రోగ్రామ్ కూడా చెప్పాను నేను. ఓకే. నార్మల్ పర్సన్‌కి నేను చార్జ్ చేస్తాను. ఎవరైతే డిజేబుల్‌గా జెన్యూన్‌గా నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి నేను రూ. 1 లేకుండా నేను ఇస్తాను. దట్ ఈస్ చారిటీ గదా! మీలాంటి డిజేబుల్డ్ పర్సన్స్‌కి మాత్రమే మీరు నేర్పిస్తారు. ఫ్రీగా నేర్పిస్తాను. ఫ్రీగా నార్మల్‌గా నేర్పిస్తారు. ఎవరైనా వస్తే నేను కూడా నేర్చుకోవాలనుకుంటానంటే వాళ్ళకి కూడా నేర్పిస్తాను. కానీ మీ నేను మీద వాళ్ళకి చార్జ్ చేస్తాను. మీ మీద అభిమానంతోని నేర్చుకోవాలి. మీకు గూడా ఒక కొంత అమౌంట్ యాహ్! వాళ్ళు ఇచ్చి నేర్చుకోవాలి. ఇప్పుడు మేమున్నాం సార్. నేను మీ దగ్గర నేర్చుకున్నా. యాహ్! సో, మీకేదో ఒక విధంగా హెల్ప్ చేయాలి అని అనుకున్నప్పుడు మీకు నేను చార్జ్ వచ్చి చేస్తాను. నేను కొంచెం చార్జ్ యాహ్! జేస్తారు. యాహ్! బయట దానికన్నా కొంచెం. యాహ్! అంతే. వాటెవర్ ఐ చార్జ్ అట్లా. ఓకే. సార్ మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను. అడగండి. అంటే అడగొచ్చా? అడగొద్దో? మొహమాటం లేకుండా కాంట్రోవర్షియల్ ఏదైనా అడగొచ్చు. అంటే ఎవరైనా మనోభావాలు దెబ్బతింటాయేమో. అది ఎవరైనా దెబ్బతీస్తే నేను బాధ్యుడిని కాదు. ఓకే. మీరు నన్ను అడుగుతారు కాబట్టి నాకు సంబంధించినవి సార్, అడుగుతా. సార్ మీరు ఒకరి వల్ల సఫర్ అయ్యారు. అంటే ఒక షూట్, ఒక పెద్ద షో వల్ల ఒక వ్యక్తి ఆ! మిమ్మల్ని మోసం చేశారు. నేను డైరెక్ట్ నాకు తెలీదు. నేను ఒక ఇంటర్వ్యూలో జూసాను.
అప్పుడు మీరు ఆ పర్సన్ గురించి చెప్పలేదు. యా దాని గురించి ఒక చిన్న విశ్లేషణ. అంటే అసలు ఏం జనరల్గా అంటే జరిగింది? నాకు మిమ్మల్ని షోస్ అంటే ఇష్టం అంటే అంటే ఇప్పుడు నేను అన్స్టబుల్ షో వల్ల చాలా ఫేమస్ అయ్యాను. సార్, అలా కొన్ని షోస్ ఉన్నాయి. ఇప్పుడు సార్, 'జబర్దస్త్' గాని, 'శ్రీదేవి డ్రామా కంపెనీ' గాని సార్, అలా కొన్ని కొన్ని షోస్ ఉన్నాయి. సార్. ఆ షోస్‌లలో నేను పార్టిసిపేట్ చేయడానికి అంటే యాస్ ఏ గెస్ట్‌గా కావచ్చు, లేకుంటే ఒక పార్టిసిపేట్‌గా కావచ్చు. ఎక్కడికైనా మనం డైరెక్ట్ ఇంటరాక్ట్ కాము కాబట్టి, ఆ ఆ! మధ్యలో ఎవరైతే మేనేజర్స్ ఉన్నారో, యాహ్! పీఆర్ఓస్ అట్లాంటి వాళ్ళ ద్వారా మీరు కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయ్యాను. ఓకే. అందులో ఒక లింగారెడ్డి అని ఒక మల్లెమాలలో ఉంటాడు. ఓకే. తను నాకు కాల్ చేసిండు. "నేను షో ఇప్పిస్తాను నీకు" సార్. అని. హ్మ్. అయితే సరే అని చెప్పాను. హ్మ్. 'శ్రీదేవి డ్రామా కంపెనీ' అండ్ 'జబర్దస్త్‌ల' ఓకే. ఇప్పిస్తా అని చెప్పారు. హ్మ్. తర్వాత ఏం చేసా ఒక 2 డేస్ తర్వాత హ్మ్. నాకు వాళ్ళ అమ్మకి హెల్త్ బాగాలేదని సమ్ రిపోర్ట్స్ వాట్సాప్ చేసి నాకు ఒక ₹4000 కావాలి. ఒక పర్సనల్‌గా. పర్సనల్‌గా నాకు పర్సనల్‌గా. ₹4000 కావాలి. నాకు ఈ నంబర్‌కి గూగుల్ పే ఆర్ ఫోన్‌పే చేయండి. ఇప్పిస్తా అని చెప్పారు. ఓకే. చేశాను. డబ్బులు కూడా పే చేశాను. ఎందుకంటే ఒక మనిషి ఆశాజీవి. ఎట్లైనా నేను అంటే నా వల్ల ఒక 10 మంది ఇన్‌స్పైర్ అయితే బాగుంటది. 4000 ఏమున్నది. ఈరోజు కాకుండా ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. నా వల్ల ఒక్కరన్నా ఎవరైనా ఒక్కరు అయితారు. నేను కూడా పబ్లిక్‌కి తెలిసిపోతా అన్న ఒక దాంతోని నేను ఆయనకి హెల్ప్ చేశాను. అంటే ఇక్కడ ఒక చిన్న విషయం సార్. అంటే తను పర్సనల్‌గా మిమ్మల్ని అడిగుండొచ్చు గదా! అంటే దీని వల్లనే మీరివ్వండి నేను షోకి నేను అది తీసుకెళ్తా చెప్పాడు. అని చెప్పారా అది మీతో? చెప్పారు ఆ మాట. ఆ ఓకే. మాట చెప్తేనే నేను ఇచ్చాను. ఓకే. తర్వాత ఒక 10 డేస్ మంచిగా మాట్లాడాడు. ఆ రోజు నుంచి నా కాల్ లిఫ్ట్ చేయట్లేదు. నన్ను ఓకే. బ్లాక్ చేసి పడేసాడు. ఓకే. యాహ్! ఇంకా బ్లాక్ జేశారు గాబట్టి, ఇంకా అంతే ఇగ. మోసం జరిగిందిక్కడ అంతే ఇగ. అనేది మీకు కన్ఫర్మ్ అయింది. 100% కదా! ఇప్పుడు ఓకే. ఆటోమేటిక్‌గా అట్లా ఉన్నాయి. అట్లా రీసెంట్‌లీ గూడా ఈ బిగ్ టీవీ‌ల 'కిసక్' అని వస్తది గదా! అవును. వరుస అవును. ప్రోగ్రామ్. అవును. అవును. దానికి నేను బిగ్ టీవీకెళ్ళాను. ఓకే. ఆఫీస్‌కెళ్ళి అక్కడ రమేష్ అని డైరెక్టర్ ఉన్నాడు. ఓకే. తనకు కలిస్తే తనన్నాడు, "కిసిక్‌లో అయితే నేను ఇవ్వలేను. అంటే మీ ప్రొఫైల్ నాకు సెట్ కాదు. ఓకే. నేను జీ తెలుగులో అప్పుడు డ్రామా జూనియర్స్ నడుస్తుండే. ఓకే. రీసెంట్‌లీ యాహ్! సీజన్ యాహ్! సుధీర్ సూర్ అవునవునవును. సీజన్ 8 అనుకుంటా అది. హ్మ్. అప్పుడు నేను దాంట్లో ఇప్పిస్తానని చెప్పాడు. తను కూడా 2000 తీసుకున్నాడు. ఓకే. ఇంతవరకి అయితే దేవుని దయ వల్ల ఆయన బ్లాక్ చేయలేడు. లిఫ్ట్ చేస్తాడు కాలు. హ్మ్. ఎప్పుడో ఇష్టం ఉన్నప్పుడు. హ్మ్. ఇది అది మొన్నటిదాకా అయితే షో ఆకన్నా అంటే నాకు కూడా తెలీదు షో అయిపోయిందని. మొన్న ఫైనల్ వచ్చినప్పుడు తెలిసింది. షో అయిపోయింది కదా! ఇప్పుడే ఆడ ఇప్పిస్తావంటే, ఆ షో కూడా దానికన్నా మంచి షో ఇప్పిస్తా అని ఇప్పటికి అటనే చెప్తూనే పోతున్నాడు. షూర్. షూర్. ఇట్లా అప్పటినుంచి ఇక నేను డిసైడ్ అయినా. నిజంగా ఆ టైంలో ఏమైతదంటే నిజంగా ఇప్పుడు ఇట్లాంటి డైరెక్టర్‌లు వచ్చి నా ముందు కూర్చున్నా గానీ, నేను డైరెక్టరా కాదో నమ్మలేకపోతా. ఓకే. నేనైతే రమేష్ గారిని డైరెక్ట్ కలిసాను. అవును. తర్వాత కాల్ చేసాడు. నాకొక ఇట్లా కావాలి. ఎందుకంటే నేను కూడా ఆ షోలో వాళ్ళకి ఇవ్వాలి కొద్దిగా. నీకు కూడా రెమ్యునరేషన్ వస్తది. సరే. దానికని కొంత పర్సెంటేజ్ ఇవ్వాల్సి ఉంటది. ఫస్ట్ మీరు పే చేయండి. నేను ఇప్పిస్తానని చెప్పాడు. ఓకే. సరే అని ఒక నమ్మకంతోని పే చేశాను. ఓకే. ఇంతవరకు ఆ షో ఇప్పియలేడు. ఏ షో కూడా దొరకలేదు ఇంతవరకు నాకు. ఓకే. మీకేమైనా అసోసియేషన్ ఉంటదా సార్? ఇట్లా ఉన్నది. మాలాంటి ఒక సంఘం ఉంది. అంటే ఏది ఆహ్, మూవీ సైడా సార్? లేకపోతే మూవీ సైడ్ కాదు. నార్మల్‌గా మాలాంటి డిజేబుల్డ్ ఉంది. మీకు డిజేబుల్డ్‌కే. ఉంది. ఇట్లా మూవీలో ఏమైనా అసోసియేషన్స్ ఉంటాయా? మూవీలంటే చాలా జనరల్‌గా మూవీ ఏముంది గదే ఉంటది. అలాగా సార్. మాలో స్పెషల్‌గా ఏం మీలాంటి లేదు. స్పెషలైజ్ వాళ్ళకి. అట్లేం లేదు. అట్లా కన్సల్ట్ అవుతే మీకు ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి గదా! మీకు షోస్ కానివ్వండి. ఇప్పుడు మూవీలో మీలాంటి వాళ్ళు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు గదా! మీరు వాళ్ళని కన్సల్ట్ అయ్యే ఆలోచన ఏం చేయలేదా? మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారంటే అది ఒక ఎట్లుంటాయంటే ఓక్ దానికి షో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. వాళ్ళ మేనేజర్స్ డిఫరెంట్ ఉంటారు. ఓకే. ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు నాకు ఆర్టిస్ట్ కార్డ్ ఉంటే అప్పుడేమన్నా వస్తది. నాకు ఓకే. కార్డ్ లేదు ఆర్టిస్ట్ కార్డ్. ఆర్టిస్ట్ కార్డ్ కావాలంటే ఒక 2, 3 షోలలో కనిపియాలి. ఇప్పుడు కొన్ని రూల్స్ చేంజ్ అయ్యాయి. సినిమాలలో కనిపియాలి. అది మెయిన్ రోల్ ఉండాలి. ఓకే. అప్పుడే ఇస్తారది. ఓకే. అలా. ఇప్పుడు మీరేమైనా ట్రై చేస్తున్నారా సార్ నేను ఇట్లాంటి ట్రై చేస్తూనే షోస్‌కి? ఉన్నాను. ఇప్పటికి 2 స్టిల్ నడుస్తున్నాయి. ఓకే. ఒక సీరియల్ ఒక మూవీ. ఓకే. అది చూద్దాం అది బయటకొచ్చినాక ఏమైతదో.